సుభాషిణి, ఎంఎస్సి పిహెచ్డి. నేను నా ఉద్యోగ జీవితము 2000 సంవత్సరం నుండి స్టార్ట్ చేశాను. గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా నేను నా సేవలు డిగ్రీ స్టూడెంట్స్కి అందించినాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళాము. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కోటి ఉమెన్స్ మహిళా యూనివర్సిటీ, ఇప్పుడు చాకలేలమ్మ మహిళా యూనివర్సిటీగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసినాను. అందుకే దాని తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్ కదా, అది ఉమెన్ ప్రిన్సిపల్ ఉంటే బాగుంటుంది కాబట్టి నన్ను సెలెక్ట్ చేశారు. సో ప్రిన్సిపల్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా 3 years ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో నేను చేసినాను. తర్వాత గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 1 క్వాలిఫై అయిన తర్వాత అది చాలా డిలే అయిపోయిన ప్రొసీజర్. 3 years పట్టింది. దానికి కొన్ని మార్క్స్తోనే పోయింది నాకు. అది అనుకున్నాను, బాధపడ్డాను, ఏంటి ఇంత మంచి అవకాశం నేను కోల్పోయినానా అని. తర్వాత ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఉమెన్ అభ్యర్థికి అవకాశం ఉంది అనగానే నేను ముందుకు వచ్చి ఇన్ని ఇయర్స్ 2000 నుండి నేను 23 వరకు కూడా సర్వీస్ చేస్తున్నాను స్టూడెంట్ కమ్యూనిటీకి. ఇప్పుడు ప్రజలకు, నా డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి వై నాట్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అనే ఒక దృక్పథంతో, సేవాభావం ఉంది, కమిట్మెంట్ ఉంది, సర్వీస్ ఓరియంటెడ్ ఉంది కాబట్టి నేను నా ప్రజలకు చేసే ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో మా డివిజన్ ప్రజలకి ఎంత మంచి డెవలప్మెంట్ అవకాశం ఉందో, సెంట్రల్ నుండి ఫండ్స్, మోదీ గారి గవర్నమెంట్ నుండి ఫండ్స్, మన స్టేట్ గవర్నమెంట్ నుండి ఏమీ రిప్రజెంటేషన్ బీజేపీ లేకపోయినా సంజయ్ అన్న సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఈ ఫండ్స్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని ఇంతవరకు సంజయ్ అన్న చేసిన డెవలప్మెంట్ ఎంత ఉన్నతంగా ఉంది అంటే స్మార్ట్ సిటీగా మారడానికి సంజయ్ అన్న తెచ్చిన నిధులే ఉపయోగపడ్డాయి. మీరు అందరూ చూసి ఉంటారు ఇప్పటికీ ఎంత డెవలప్మెంట్ అన్ని సెక్టార్స్లో రైల్వే స్టేషన్ని మోడర్నైజ్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్లో మోడర్నైజేషన్, ఎక్విప్మెంట్, చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్, అంబులెన్స్, తర్వాత డిజేబుల్డ్ వాళ్ళకి వీల్ చైర్స్, స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ కరీంనగర్ కార్పొరేషన్కి డంపింగ్ యార్డ్కి 50 crores శాంక్షన్ అయింది. మీరు ఆలోచించండి, ఇంత ఫండ్స్ ఎక్కడి నుండి వస్తుంది? అవకాశం ఓన్లీ బై బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ. కాబట్టి నా ప్రజలకు నేను చైతన్యం చేయాలనుకుంటున్నాను. ఏ డివిజన్ వాళ్ళైనా బీజేపీకి ఓటేయండి. మనకు బీజేపీ మెజారిటీ రావాలి. కార్పొరేషన్లో 66 డివిజన్స్లో మెజారిటీ టార్గెట్ మాది 50. బండి సంజయ్ అన్న ద్వారా 50 టార్గెట్ పెట్టుకున్నాము. అది 45 రీచ్ అయినా కానీ మనకు మేయర్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ అయినా కానీ తర్వాత డిప్యూటీ మేయర్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. మాది ఒకటే దృక్పథము, ఏంటి, ఏ విధంగా ఈ నిధులను సెంట్రల్ నుండి తీసుకొని వచ్చి కార్పొరేషన్ పరంగా వాటిని సరి అయిన విధంగా ఉపయోగించే మాకు ఆలోచన ఉంది, చిత్తశుద్ధి ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, కన్విక్షన్ ఉంది. మేము సేవ చేసే వాళ్ళము. జాబ్ పరంగా ఎంత కమిట్మెంట్తో మేము చేసినామో అంటే ఒక అకౌంటబిలిటీ ఉంది. వీ హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ అండ్ వీఆర్ క్రెడిబుల్ పీపుల్. మాకు ఆ క్రెడిబిలిటీస్ ఉంది. అంటే ఎవరు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ క్రెడిబిలిటీని కరెక్ట్గా రీచ్ అయ్యే సోర్స్ మేము ఇంతవరకు స్టూడెంట్ కమ్యూనిటీకి సర్వ్ చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి విత్ పర్పస్. మేము ఏ పని చేసినా ఒక పర్పస్తోని, ఒక ప్లాన్తోని, అన్నిటికంటే ముఖ్యంగా అవగాహన కలిగిన వ్యక్తులు ఉంటారు. విద్యతో అవగాహన స్టూడెంట్స్కి తీసుకొచ్చినాము కాబట్టి, స్టూడెంట్కి యూజబుల్గా ఉన్నాము కాబట్టి ఇప్పుడు సొసైటీకి ఉపయోగపడాలన్న ఒక చిత్త ఉద్దేశంతో ఉన్నాము. అవగాహన లేని వ్యక్తులకు మనము పట్టం కట్టబెడితే అది వేస్ట్. ఈ డివిజన్ నుండి పోటీ చేస్తున్నాను డాక్టర్ నక్క సరితా సుభాషిణిగా. మా ప్రజలలో, ఈ డివిజన్ ప్రజలలో నేను ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా అయితే అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పినారో మేము ఒక మేనిఫెస్టో రెడీ చేసుకున్నామండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో అది బేసిక్ మేనిఫెస్టో అనుకున్నాము. ఎందుకంటే ఎంత తిరిగినామో ప్రతిసారి ఒక అభివృద్ధి చేయాలనే ఒక అవసరం అనిపించింది. దాన్ని బట్టి మేము ఈ మేనిఫెస్టో మా అభ్యర్థి పరంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా చేసినామంటే మీరు అర్థం చేసుకోండి ఎంత స్కోప్ ఉందో. మా డివిజన్కే ఇంత అభివృద్ధి పరంగా అవకాశం ఉంది అంటే సంజయ్ అన్న ఇప్పుడు రెడీగా ఉన్న 18 crores మున్సిపాలిటీకి. ఆఫ్టర్
winning immediately the corporation elections, you are about to land on the field for work అని మాకు మాట ఇచ్చారు. సో మేము గెలుపు ధ్యేయంగా ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా బీజేపీ ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్స్లో జెండా ఎగరేయబోతుంది. మేము సెంట్రల్లో స్టేట్లో వచ్చే ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా చెప్తున్నాను నేను ఇది. సో మేము కమిటెడ్ పీపుల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాము. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి మా డివిజన్ ఎక్స్క్లూజివ్లీ 30th డివిజన్ మోడల్ డివిజన్గా మార్చబోతున్నానని నేను డాక్టర్ సరితా సుభాష్ని యాజ్ ఎ విద్యావేత్త నౌ అండ్ పీపుల్స్ సర్వీస్. సో థ్యాంక్ యూ.